Hello all, welcome back to our channel for another video regarding Grace Marks eligibility list. సో చాలా కాలేజెస్లో ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఇన్ఫ్యాక్ట్ మీ కాలేజెస్లో చెక్ చేసుకోండి. అండ్ కొన్ని కాలేజెస్లో మాకు నేమ్ లిస్ట్లో నేమ్ రాలేదు అండ్ కొంతమందిదే వస్తుంది అంటే మీరు ఎలిజిబిలిటీ ఉండదు కావచ్చు. సో మీరైతే చెక్ చేసుకోండి మీ ఎలిజిబిలిటీ లేకుంటే లిస్ట్లో నేమ్ రాదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఎన్ని డేస్ పడుతుంది అంటే మనకి కాలేజెస్లో లైక్ వాళ్ళు త్వరగానే ఇస్తారు. అండ్ అంటే లైక్ మనకి ఎగ్జామ్స్ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి హాలిడేస్ అయిపోయిన 3-4 డేస్ తర్వాత 3-4 డేస్ వరకే ఉంటుంది. మ్యాక్సిమం అప్ టు 1 వీక్ వరకు ఇస్తారు కావచ్చు అంతే. సో దాని తర్వాత అప్లికేషన్ అనేది తీసుకోరు, బికాజ్ మీ కాలేజ్ వాళ్ళు జేఎన్టీహెచ్కి సబ్మిట్ చేయాలి కాబట్టి. సో మోస్ట్ ప్రాబ్లీ ఎంత వీలైతే అంత త్వరగా మీరు గ్రేస్ మార్క్స్ అనేది అప్లికేషన్స్ అనేది పెట్టుకోండి. అండ్ మీకు అప్లికేషన్స్కి వచ్చినాక ఎంత టైం అవుతుందని కూడా అడుగుతున్నారు. సో ఎంత టైం అవుతుందంటే 45-60 డేస్ అయితే టైం పడుతుంది. సో ఈలోపు మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేయాలంటే ఫామ్ ఫర్ అప్లికేషన్స్ ఉంటుంది. సో అది కాలేజ్లో ఇవ్వరు, మీరే తీసుకొచ్చుకొని మీ 10th మెమో గ్రే ఈ మీరు ఏ సప్లికి అయితే పెట్టాలనుకున్నా ఆ సప్లి మెమో అండ్ 10th లాంగ్ మెమో జిరాక్స్ ఈ 3 తీసుకెళ్ళి మీ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే మీ గ్రేస్ మార్క్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఓవరాల్ ప్రాసెస్. అండ్ మనకి అప్లికేషన్ తీసుకున్నాక 45-60 డేస్ అయితే టైం పడుతుంది. సో ఇప్పుడు ఎందుకంటే మనకి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి అందుకే లేట్ అవుతుంది అంతే. అండ్ మీ కాలేజెస్లో వచ్చినాయా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ.